ఏమైంది సారో? అడిగేది మిమ్మల్ని, చెప్పండి. మీకు సాయం కావాలా ఏంటి? నా బండి రిపేర్ అయింది. ఈ బాక్స్ని ఒక చోట దింపాలి. చేస్తాను కానీ ముందు అందులో ఏముందో చెప్పండి. ఇందులో ఒక నిధి ఉంది. దీన్ని త్వరగా అక్కడికి వెళ్ళి చేర్చాలి. సహాయం చేస్తే కొంచెం బాగుంటుంది. సరే సరే, పెట్టి తీసి పెట్టు. కొంచెం హెల్ప్ చేస్తావా? అలాగే. అయ్యో బాబాయ్, ఇదేంటి ఇంత బరువు ఉంది? ఎత్తు. ఎంత పెద్ద పెట్ట! ఇదే ఆ అడ్రస్. ఈ బాక్స్ అక్కడ చేర్చేసి. అదేంటి సార్, మీరు రావట్లేదా? ఒక్క నిమిషం. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో. దీని అడ్రస్లో చేర్చేసి. పెట్టి దించండి సార్. ముందు పెట్టి దించండి. మీకు సాయం చేయడానికి నేను మీకంటికి మూర్ఖుళ్ళ కనబడుతున్నానా? ఈ పెట్టెలో ఏముందో కూడా నాకు తెలీదు. ఇది చూడు, ఇది మొత్తం నువ్వే పెట్టేసుకో. కానీ ఈ పెట్టెని టైంకి ఆ అడ్రస్కి తీసుకెళ్ళి చేర్చేసి. అర్థమవుతుందా? చూడండి, ఒక్క షరతు ఉంది. నేను ఆ పెట్టెని ఓపెన్ చేసి చూడాలి. లోపల ఏముందో నేను తెలుసుకోవాలి. సరే, నేను చెప్పేది విను. దాన్ని ఓపెన్ చేస్తే నా పని మొత్తం పోతుంది. పక్కనే కదా వెళ్ళాలి. ప్లీజ్ తీసుకొని వెళ్ళు. అలాగే సార్, నేను మీకు సాయం చేస్తాను. మనిషి నక్క నలుగురికి సాయం చేయాలి. అడ్రస్ ఇదే. ఆ చప్పుడేంటి? ఏదైతేనే పెట్టి దించేసి బయలుదేరిపోతాను. ఇందులో నుంచి చప్పుడు వస్తుంది. ఓరి నాయనో! ఎవరు? వద్దు, దగ్గరికి రాకు. కాపాడండి, వద్దు. అదిగో అక్కడే ఉండు. త్వరగా పనిచేస్తే బాగుంటుంది. 15 రోజుల లోపల ఈ బిల్డింగ్ని పూర్తి చేసి ఇవ్వాలి. మనకు అస్సలు టైం లేదు. చూడు సోను, నువ్వు ఎందుకు ఇంత సోమరిపోతనంగా ఉన్నావు? సరిగ్గా తినవా? త్వరగా పని కానివ్వు. ఎవరే అక్కడ ఎవరని అడుగుతున్నాను. ఏంటి అది? ఇంకా బిల్డింగ్ పని కూడా పూర్తవలేదు. ఇంత లోపలికి బిల్డింగ్ పగిలిపోతుంది. సోను, ఏంటో చూడు. పరిగెత్తండి, అందరూ పారిపోండి. సోను, అంటే మనం అందరూ చచ్చిపోతాం. ఏమైంది? అరే ఏంటి శబ్దం?
అరే ఏంటయ్యా మొహం మీద ఘాట్లు? కట్టు కట్టిన శవం. శవమా? శవం అంతా ఇక్కడ లేదయ్యా. ఎవరైనా దొంగ లోపలికి వచ్చుంటాడు. ఓ పని చేయండి, అందరూ నాతో రండి. భయపడొద్దు, నాతో రండి. పరిగెత్తండి, ఎవరి నుంచి పరిగెత్తండి. వెళ్ళిపోండి, ఇక్కడ తొందరగా వెళ్ళిపోండి, అందరూ పరిగెత్తండి. సార్, నేను వర్కర్స్ ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే నిర్ణయం? ఇక మీదట మీ బిల్డింగ్ లో మేము పని చేయలేము. ఏమైంది బాబు, ఊకే వాగుతున్నావు? సార్, మీ కంటి చూపు బాలేదనిపిస్తుంది. మీ వల్ల నా మొహం మీద ఉన్న గాయాల్ని మీరు చూడలేకపోతున్నారు. ఏంటిది? హా, తాగేసి గొడవ పడుంటావు. సార్, మీ బిల్డింగ్ లో ఉన్న ఆత్మ ఇచ్చిన బహుమతి. భూతమా? ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు? హా, నాకు తెలుసు, నా మాట మీరు వినరని నాకు బాగా తెలుసు. అందుకే నాతో పాటు సోనుని తీసుకొచ్చా. సోను, చూడండి సార్, పాపం వీడు భయపడిపోయాడు, మాట్లాడటానికి భయపడుతున్నాడు. ఆ, సోను, ఇంతకీ ఇదంతా ఏంటి? సార్, అక్కడ కట్టు కట్టిన శవం. ఎవరక్కడ? ఎవరు? ఎవరక్కడ? నాకు తెలిసినంత వరకు మీరు అక్కడేం పంచెట్లా తాగేసి చిందులేస్తున్నారు, అందువల్ల ఈ విధంగా మాట్లాడుతున్నారు. సార్, మా మాట మీద నమ్మకం లేకపోతే వేరే వర్కర్తో పని చేయించుకోవచ్చు కదా. అట్లీస్ట్ వాళ్ళన్నా వచ్చి మీకు చెప్తే మీరు నమ్ముతారు కదా. ఖచ్చితంగా నమ్ముతా. ఈ సిటీలో కార్మికులకి కొరతేం లేదు. ఈ సిటీలో పనికేం తక్కువ లేదు. ఇదిగో నీ లెక్క ముగించేశా. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకో, ఈ బిల్డింగ్లో నేను చాలా మంది ఇన్వెస్టర్స్ చాలా డబ్బుని ఇన్వెస్ట్ చేశాం. అందువల్ల ఈ బిల్డింగ్లన్నీ వదిలేసి నువ్వు బయటికెళ్ళి ఏమైనా మాట్లాడావో లేదా ఏమైనా అబద్ధాలు కనుక చెప్పావో నాకంటే అతిపెద్ద మోసమైన వాణ్ణి నీ జీవితంలో చూసుండవు. చూడు, డబ్బులు చెట్లకి కాయవు, అర్థమైందా? మేము మీ ఫైనాన్షియల్వి ఏంటి మిశ్రం కాదు. కార్డు పెట్టేసి బటన్ నొక్కి బయటికి డబ్బులు తీయడానికి. ఇగో చూడండి, మీరు అనవసరంగా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అనవసరమా? నువ్వే కమిట్మెంట్ ఇచ్చో పూర్తి చేస్తానని చెప్పు. ఇప్పుడేమైంది? చందు, నేనేం బిర్యానీ వండుతున్నా లేదా 2 నిమిషాల్లో తయారు చేసే బన్ను నా చేస్తున్నా. మీరు కనుక ఆ బిల్డింగ్ యొక్క క్వాలిటీని చూస్తే ఖచ్చితంగా నా పైన మీకు నమ్మకం అనేది వస్తుంది. అలాగే సరైన చోట మీరు డబ్బులు పెట్టానని మీరు అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్తుందో బాగా తెలుస్తుంది కదా. అది ఉండనివ్వండి. మీ వెడ్డింగ్ యానివర్సరీకి మంచి పార్టీ ఇచ్చారు కదా. అండ్ నటాషా, ఎక్స్క్యూజ్ మీ. సారీ సార్, మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మర్చిపోయాను. హే రండి, షీస్ టీనా, స్వాతి. చూడు, పరిచయం చేసిన చాలే. కనీసం ఈసారైనా ఇచ్చిన మటన్ని నిలబెట్టుకో. నీకు 15 రోజులు మాత్రమే గడువు, జాగ్రత్త. 15 రోజులే. ఇంకొకటి, 15 రోజులు దాటిందంటే నీ ఇల్లు ఇంకా వదిన నగలు మొత్తం అమ్మేసి మా లెక్కని పూర్తి చేసుకుంటాం. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇచ్చేస్తా. దినేష్, ఇలా చూడు. ఎక్స్క్యూజ్ మీ, మీ వదిన గారు పిలుస్తున్నారు, నేను వెళ్ళొస్తా. ఎక్స్క్యూజ్ మీ, కాస్త త్వరగా రండి. ఏమైంది బంగారం? దినేష్, ఇలా చూడు, మార్కెట్లో కొత్త నెక్లెస్ వచ్చింది. ఇది ఎప్పుడు కొనిస్తావు? చీరలు అలాగే నగలు, వీటి తప్ప ముఖ్యమైన వస్తువులు నీ జీవితంలో ఏమీ అనేవి ఉండవా?
నేను చచ్చినా కానీ నీకు ఎలాంటి బాధ ఉండదు కదా. ఇప్పుడే నీ గొంతు నలిపి చంపేయాలనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు నాన్న? అమ్మని చూసి ఇలా అంటున్నారేంటి? నేను ఈయన దగ్గర చిన్న బహుమతి అడిగాను, కానీ ఈయన ఇలా అరుస్తున్నారే. అరుస్తున్నానా? నువ్వు గడుపుతున్నవి ఈ సొగసైన జీవితం. ఇదంతా నీ వల్ల ఎట్లా అవుతుంది? ఇది ఎలా సాధ్యమంటే నీ మొగుడు కష్టపడి రాత్రి పగులు సంపాదిస్తున్నాడు. నాన్న, మీ దగ్గర ఇంత డబ్బులున్నప్పుడు మా కోసం కొంచెం ఖర్చు పెట్టండి ప్లీజ్. ముందేమో ఫ్లాట్ కొనలేనని చెప్పారు. మమ్మీ మిమ్మల్ని చిన్న నెక్లెసే కదా అడుగుతుంది, అది కూడా మీ వల్ల కాదా? ఈ ఇద్దరి బుర్ర తక్కువ పిల్లలకి నేను ఏది ఇవ్వను. మీరందరూ ఈ ఇంట్లో ఉంటున్నారు కదా, దానికోసమైనా మీరు సంతోషపడండి. నాకు ఈ నకిలీ నగలొద్దు, జీవితాంతరం ఇవే నాకు ఇచ్చాడు. నేను ఒక చిన్న డైమండ్ నెక్లెసే కదా అడిగాను, అందుకని. ఎవరు? ఎవరన్నా అడుగుతున్నానుగా. ఎవరెక్కడా? మిమ్మల్ని. ఆశా, ఏంటిది? ఆశా, అయ్యో, ఆశా, అమ్మా లే అమ్మా. ఆశా, అయ్యో ఏంటిది? అమ్మకి ఏమైంది? అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆశా, 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 అయ్యో. హలో, హలో, సిఐడి. నువ్వు ఈ గుర్తు చూసావు కదా. అవును సార్, నేరస్తుడు గొంతుకుని బాగా నొక్కాడు. ఈ నెక్లెస్ ఉంది కదా, దీన్నే వాడు లాగినట్టున్నాడు. అందుకే బాగా లోతుకి దిగింది. థ్రోట్ పైప్ పెరిగిపోవడం వల్ల ఇవిడ చనిపోయారు. సార్, రక్త మరకలు ఏదో కారిడార్ దాకా వచ్చింది. అండ్ మేడం చెప్పులు. ఆవిడ్ని కాపాడుకోవడానికి బాగా కష్టపడినట్టున్నారు. కానీ హంతకుడు చాలా బలవంతుల్లా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి. ఏ ఒక నిమిషం. అవును, ఎలా జరిగింది సునేక? ఈరోజు యాక్చువల్లీ చాలా మంచి రోజు. అరే, తన వెడ్డింగ్ డే కదా. మీరెవరు? సార్, నేను సులేఖ హస్బెండ్ని. అలాగైతే ఆశా మేడం మీ అత్తగారా? అవును సార్. మావయ్య అత్తయ్య ఇచ్చే పార్టీకి మీరెందుకు ఇంత లేటుగా వస్తున్నారు? అంటే బిజినెస్ మీటింగ్లో ఇరుక్కున్నాను, అందుకే లేట్ అయింది. విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. సరే, మీరు ఇట్రండి. దినేష్ సార్, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరిచ్చేసుంటారు? సార్, చెప్పాలంటే నా భార్యకి ఎవరితోనూ విరోధం లేదు. సార్, నేను బల్ల గుద్దు చెబుతున్నాను, దినేష్ వాళ్ళ భార్యను చంపేశాడు. సార్, ఇతను అరిచింది మేము విన్నాం. తను వైఫ్ దగ్గర ఏం చెప్పాడంటే మెడ పిసికేస్తానని. నేను చచ్చినా కానీ నీకు ఎలాంటి బాధ ఉండదు కదా. నీ గొంతు నలిపి చంపేయాలనిపిస్తుంది. సార్, వీళ్ళేదో వాగుతున్నారు. సార్, మన కోపంలో ఏదో కొన్ని మాటలంటాం, అవన్నీ నిజంగానే మనం ఏంటి చేసేస్తామా? సరే, ఎందుకు అసలు అంత కోపం వచ్చింది? గొంతు నొక్కి చంపేస్తానని చెప్పి అంత కోపం ఎందుకు వచ్చింది? పర్టికులర్గా మ్యారేజ్ యానివర్సరీ రోజున. సార్, వీటన్నిటికీ వీళ్ళే సార్ కారణం. వీళ్ళు నా ఇన్వెస్టర్స్. వీళ్ళు నాకేదో పెద్ద ఉపకారం చేసినట్టు నాకు పెద్దగా ఇన్వెస్ట్ చేస్తారు. మీ యొక్క అందరి డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను, వడ్డీతో సహా తిరిగిస్తాను, గుర్తుపెట్టుకో. వెంటనే ఇవ్వు మరి. ఒక్క నిమిషం, ఇక్కడ బిజినెస్ గురించి మాట్లాడకండి. ఇక్కడ ఒక హత్య జరిగింది. లోపల ఎవరున్నారు? తలుపు తెరవండి. ఓ మై గాడ్, ఇవిడెవరు? నిన్నే లేపండి. లే. ఎవరమ్మా నువ్వు? ఇక్కడెందుకు దాక్కున్నావు? బాడీ కట్టి పడేసున్న బాడీ చంపేశాడు.
భయపడిపోయింది. ఇంకా దెబ్బలు కూడా తగిలాయి. ఇలా చూడండి, మీరు ఎందుకు భయపడకండి. మేము సిఐడీస్. నీ పేరేంటి? కోమల్. కోమల్, మీరు ఎందుకు ఇక్కడెందుకు దాక్కున్నారు? అది కట్టి పడేసున్న బాడీ బయట తిరగడం చూశాను. కట్టు వేసిన శవమా? అవును, నేను ఇక్కడ నుండి బయటకు వెళ్ళినప్పుడు ఈ కట్టి పడేసున్న బాడీ అక్కడ. అదంతా సరే కానీ ఆ కట్టు వేసిన శవం ఎలా ఉంటుందో స్కెచ్ చేయగలరా? వెరీ గుడ్. మన ఆర్టిస్ట్ని పిలిపించండి. అండ్ ఇక్కడ నూక్ అండ్ కార్నర్లో వెతకండి. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. సరే సార్. సార్, పూర్వి సార్ ఒక పట్టీ దొరికింది. అదే ఏంటి? కింద. కోమల్ చూసింది కూడా కట్టు వేసిన ఒక శవమే. మనకి ఇక్కడ కూడా ఒకటి దొరికింది. సార్, స్కెచ్ రెడీగా ఉంది. వీడే కట్టు వేసుకున్న శవమా? ఈ శవానికి వాడు వేసుకున్న కట్టుకి సంబంధం ఏంటి? అతి త్వరలోనే కనిపెడతాను. మెడలో వేసుకునే నెక్లెస్ తనకి ఉరితాడయింది. హంతకుడు నెక్లెస్ లాగిన వెంటనే తను ఏమీ చేయలేకపోయింది. సరే, తన నెక్లెస్ కోసం వచ్చినట్టు నాకు అనిపించట్లేదు. అదే ఇక్కడ పాయింట్ సచిన్. అక్కడే రహస్యం దాగుంది. విచిత్రమైన దారి వెతుక్కున్నాడు హత్య చేస్తానికి. జయవంతి, డాక్టర్ గారికి స్కెచ్ చూపించు. ఎస్ సార్. ఇది చూడండి సార్. ఇదే మమ్మీ డ్రెస్సు. మమ్మీయా? అంటే అమ్మా? మమ్మీ కాదు ఫ్రెడీ, మమ్మీ. 1000 సంవత్సరాల ముందు ఈజిప్ట్లో రాజు రాణి చనిపోతే వాళ్ళ బాడీని ఎంబార్మింగ్ చేస్తారు. రకరకాలైన మందుల్ని రసాయనాల్ని పూసి అలా పెడతారు వాళ్ళ బాడీ మీద. ఆ తర్వాత ఈ కట్టు వేసి అలా మూసేస్తారు. అందువల్ల మమ్మీలు పాడవ్వు. అయిపోయిందిరా. 1000 సంవత్సరాలకు ముందు చచ్చిపోయే శవం ఇప్పుడు మళ్ళీ వచ్చిందా? తర్వాత ఒక్కొక్కరిని చంపుతూ వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ టార్గెట్ నువ్వే ఉంటావు. నేనా? అయిపోయిందా? డోరు మూసుకొని నుంచోరా. ఒక్క విషయాన్ని నీ బుర్రలో ఎక్కించుకో. మమ్మీస్ ఎప్పుడూ కుళ్ళిపోవురా. అలా అని మమ్మీసు ప్రాణాలతో రావు. అదంతా సరే గాని మనకొక చిన్న గుడ్డ దొరికింది. అంటే తను హంతకుని ఎదిరించి గొడవ పడేటప్పుడు తన చేతికి చిక్కిందేమో. లేదు, అలా ఏమీ జరగలేదే. తారికా మ్యామ్, మీరు బాగున్నారా? నేనా? మరి ఒక సిఐడి ఆఫీసర్ చెప్తున్నారు వీళ్ళ చేతిలో ఒక చిన్న పీస్ దొరికిందంట. అలా ఏం దొరికింది? సిఐడి ఏమన్నా పైనుంచి వస్తున్నాడా? వాడు తప్పు చేయడా ఏంటి? ఇదిగో ఈ మొక్కను ఇక్కడ మీరు తీసుకొచ్చారు కదా, ఇది గొడవ పడినప్పుడు చినగలేదు. గొడవ పడినప్పుడు ఇది చినిగుంటే స్ట్రైట్ గా చినిగుండదు. అర్థమైందా? అప్పుడు ఇది వచ్చి సాధారణమైనది కాదు. 1500 సంవత్సరాల పురాతనమైనది. 1500 సంవత్సరాల? 1500 సంవత్సరాలా? అవును, ఎవరో మమ్మీ ప్లాస్టర్ని కొన్నారు. ఎక్కడి నుంచి సోలంకి సార్? ఎక్కడ? ఈజిప్ట్ నుంచా? ఎవడ్రా నువ్వు? జనాలు పాత మమ్మీస్ని తవ్వి మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి మమ్మీ ఇండియాకు వచ్చుండొచ్చు. ఓరి దేవుడా. అదంతా సరే, హంతకుడు మమ్మీలా ఎందుకు వచ్చాడు? గొడవ చేయటానికే సచిన్, గొడవ చెయ్యటానికే. ప్రజలందరూ వాణ్ణి చూసి భయపడాలి. అందుకోసమే ఇదంతా. మమ్మీ వచ్చిందని. ఈ హత్యని ఆ మమ్మీయే చేసుంటుంది. అలాగే ఆ కట్టిన గుడ్డ ముక్క కావాలనే వాడు మన కోసమే వదిలి వెళ్ళాడు. ఆధారంగా నేను ఇవాళ ఆ మమ్మీ యొక్క కథని ముగించి పెట్టేస్తా. సార్, ఇతని పేరు సోను.
దినేష్ బిల్డింగ్లో పనిచేస్తున్నాడు సార్. ఐ సీ. సోనో, సార్ దినేష్ సార్ దగ్గర డబ్బులే లేవు సార్. బాగా పిసినారోడు. ఒక్క నిమిషం. వాడు భిక్షవాడు, వాడి దగ్గర డబ్బు లేదని చెప్తున్నావు. ఇదంతా ఎందుకోసం? లేదు సార్, అతను బాగా అప్పు తీసుకొని బాగా అప్పులు ఇరుక్కుని పోయాడు సార్. దీనికి కారణం ఆ బిల్డింగ్. ఎప్పుడైతే ఆ కట్టిన శవం మా పైన బాగా దాడి చేసిందో ఆ బిల్డింగ్ పని కూడా ఆగిపోయింది. ఆ కట్టుకొట్టిన శవం మీ మీద దాడి చేసిందంటావా? సార్, ఒకవేళ ఇదే అతని ఆశాను కూడా చంపుండాలి. అది కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా అయి ఉండొచ్చు. అది అలా ఉన్నాయి. అసలు ఆ కట్లు వేసిన శవం ఎలా ఉంటుంది? సార్ మొత్తం కట్లతో చుట్టేసి ఉంది సార్. అలాగే కుళ్ళిపోయిన ఒక మొహంలో దెబ్బ తగిలినట్టు లేదు, మొహం అంతా ఒకటే రక్తం. అంతేకాకుండా దాని గొంతు కూడా ఒక ఏదో విచిత్రంగా ఉంది సార్. అది వింటానికి ఒక లాగా ఉంది సార్. ఐ సీ. ఒక్క నిమిషం. వాడు చూడ్డానికి ఇలాగే ఉన్నాడా? అవును సార్, వీడే. సరే బాబు, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. అవసరపడితే మళ్ళీ నిన్ను పిలుస్తాం మేము. సార్, వీడెవడో తెలీదు. ఆశాని చంపడానికి వాడు ముందే మమ్మీగా వచ్చుండాలి, లేకపోతే పార్టీకి వచ్చిన తర్వాత వేషం వేసుకుని ఉండాలి. ఒక పని చేద్దాం, పార్టీ ఫుటేజ్ చూద్దాం. ఒక్క నిమిషం పాస్ చేయి. వీడిని చూడు, వీడే మహేష్, ఆశా మేడం కూతురు, షూలేఖ భర్త మహేష్. అవును సార్, ఆశా మేడం చనిపోయిన తర్వాతే పార్టీకి వచ్చినట్టు మనకి వీడు చెప్పాడు కదా. అబద్ధం చెప్పాడు వాడు, మన దగ్గర అబద్ధం చెప్పాడు. జయవంతి, సార్, ఫోన్ చేసి వాడిని పిలు ఇప్పుడే, Yes, sir. వెంటనే. సార్, ఆ. ఫోన్ తీయలేదు. ఆ మహేష్ ఫోన్ తీయట్లేదా? వాడు చేసిన తప్పులు ఇక్కడే సగం ప్రూవ్ అయ్యాయి. రెడీ, వాడి మొబైల్ రికార్డ్స్ తీ. సార్ ఇదే మహేష్ ఫోన్ కాల్ రికార్డ్స్. 40 సార్లు ఫోన్ చేశాడు ఒకే నెంబర్కి. ఈ నెంబరు వాళ్ళ అత్తగారిది కదా? సార్ శాశ్వమ పైన ఇంత ప్రేమ? ఆ మహేష్ గాడిని మనం కలిసి తీరాలి. మహేష్, ఎక్స్క్యూజ్ మీ. మహేష్ ఇంట్లో ఉన్నారా? లేదు సార్, మావి ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. ఇంతకీ విషయం ఏంటి సార్? విషయమా? మహేష్ మాకు అబద్ధం చెప్పాడు. మీ అమ్మ చనిపోవడానికి ముందు నుంచే వాడు ఆ చోటుకి ఎప్పుడో వచ్చేశాడు. ఏం చెప్తున్నారు? నా భర్త చంపారా? మీకు అర్థం కావట్లేదు. మేము అనుమానిస్తున్నాం, కానీ ఆయన ఇదంతా ఎందుకు చేయాలి? డబ్బు కోసం. వాళ్ళు డబ్బు కోసమే చేసి ఉండొచ్చు. డబ్బు కోసమా? అదేంటి, డబ్బులు మొత్తం మా నాన్న దగ్గరే ఉన్నాయిగా. ఇప్పటి వరకు అమ్మకి ఆయన ₹1 కూడా ఇచ్చింది లేదు. అలాంటప్పుడు మా మావయ్య మా మమ్మీని చంపడం ఏంటి? నువ్వు అడిగిన ప్రశ్నకి మీ మావయ్య జవాబు చెప్పాలి. కానీ మీ మావయ్య నీకు కాంటాక్ట్ చేస్తే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. అండ్ ఫ్రెడీ, ఆ మహేష్ని ట్రాక్ చేయి. నాకు నిజం తెలియాలి. ఇవాళ నాకు కట్టేసిన శవం దొరకలే గాని ముగించేస్తా దాన్ని. హలో, జీతుబాయ్, మీకు ఒక గుడ్ న్యూస్. బిల్డింగ్ పనుల్ని త్వరగా ప్రారంభిస్తున్నా. ఏ వర్క్ అక్కడ పని చేయడానికి సిద్ధంగా లేడు. నువ్వు ఒంటరిగా మొత్తం పని ముగించబోతున్నావా?
లేదు జిత్తుబాయ్, ఏ భయం మీద వర్కర్స్ అందరూ పని ఆపేశారో ఆ భయాన్ని నేను ముగిచ్చేస్తున్నా. ఆ కట్టు వేసిన భూతాన్ని నేను అంతం చేస్తున్నా. నేను తిరిగి మీకు కొంత సమయంలో కాల్ చేస్తా. శబ్దం వినపడుతుంది. ఇక్కడి నుండి ఆ శబ్దం వస్తుంది. కట్టు వేసిన భూతమే. ఇవాళ నీ కథ ముగిసింది, గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు వదిలిపెట్టేది లేదు. నన్ను కాల్ చేయకు. నువ్వేనా ఇదంతా చేసేది? నువ్వే కదా ఆశాని చంపావు? కాదు కాదు, నేను చేయలేదు. నేనెందుకు చంపాలి? నేను చంపలేదు. నేను చంపలేదు. మరి నువ్వేం చేస్తున్నావు? అది నేను డాడీ, మీ వెనకాలే ఉంది. నో 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 మహేష్, నీ వల్ల నన్ను మోసం చేయలేవు. నేను చెప్పేది నిజం. అయ్యో, మా మమ్మీ మీ వెనకాలే ఉంది. ఇక చూడు, నన్ను వదిలే, నన్ను క్షమించు, నన్ను వదిలే. వద్దు. ఎందుకు వెనకాల వస్తున్నావు? నువ్వు వెనక్కి రాకు. చూడు, వెనకాల ఏమీ లేవు. సార్, మొబైల్ కంపెనీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. దినేష్ మొబైల్ లొకేషన్ కూడా ఇక్కడే ఉందంట. ఆ మహేష్ దినేష్ని ఏమైనా చేయకముందే మనం వాడిని కాపాడి తీరాలి. ఇదేంటిది? సార్, దినేష్. రండి చూద్దాం. మహేష్ సార్. రెడీ, ఏమైంది? సార్, మహేష్ కళ్ళు తిరిగి పడి ఉన్నాడు. మహేష్, మహేష్. సార్, అక్కడ ఈ గన్ను దొరికింది. సార్, దీని వెనక మహేషే ఉన్నాడని మనం అనుకున్నాం. కానీ ఇతనేమో ఇక్కడ ఇలా పడున్నాడు. ఈ మహేష్కి మత్తు వీడితేనే మనకి నిజం తెలుస్తుంది, అసలు ఇదంతా ఎవరు చేశారని. డాక్టర్ సార్, మా నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు చాలా క్రిటికల్గానే ఉన్నారు. మేము ఇంకా ఏది క్లియర్గా చెప్పలేం. 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండనివ్వండి, ఆ తర్వాత ఏంటో చూద్దాం. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. నేను ఊహించలేకపోతున్నాను.
నా భర్త ఇలాంటి పని చేసుంటాడా? ముందు మా అమ్మని చంపాడు, ఇప్పుడు మా నాన్నని చంపే ప్రయత్నం చేశావు. సులేఖ, ఏం మాట్లాడుతున్నావు? నేను అలాంటి పని ఎప్పుడు చేయను. నేను నిర్దోషిని, నన్ను నమ్ము. ప్రతి హంతకుడు ఇదే చెప్తాడు, నేనేమీ చేయలేదని, నిరపరాధి అని అరుస్తాడు. కానీ అన్ని ఆధారాలు అదే వ్యక్తికి వేలు చూపిస్తూ ఉన్నాయి. చేసిందంతా నువ్వేనని చెప్తుంది. అదేంటంటే నువ్వే. కానీ సార్, అందుకు మీ దగ్గర ఆధారం ఉందా? నేనే చంపాను అనేదానికి ఆధారం ఉందా? ఒకటైతే చెప్పొచ్చు, ముందు మాకు నువ్వు అబద్ధం చెప్పావు, అంటే పార్టీకి లేటుగా వచ్చానని. కానీ సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనపడుతున్నావు. మేడం చనిపోవడానికి ముందు నుంచే నువ్వు పార్టీలోనే ఉన్నావు. సార్ ఆధారం 2. సార్ 3 పూట్ల 40 సార్లు కాల్ చేశాడు. చెప్పాలంటే తన ఇంట్లోనే ఉండుంటావు. ఎందుకు అన్ని కాల్స్ చేశావు? అది కాకుండా ఇంకొక విషయం, క్రైమ్ సీన్లో దినేష్ని చూశాం కదా, అప్పుడు అదే ప్లేస్లో ఒకే ఒక వ్యక్తే ఉన్నాడు, అది కూడా నువ్వే. సార్, నేను భయపడిపోయాను సార్, భయపడిపోయాను. అదేంటంటే సార్, అది నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ దానికోసం నాకు డబ్బు అవసరమైంది. అందువల్ల మా అత్తగారు నాకు ఆ డబ్బుని ఇస్తే బాగుంటుందనిపించింది సార్. ఇందుకే నేను ఆవిడతో ఆస్తమాను ఫోన్ చేసి మాట్లాడాను, అంతేగాని ఇంకేం లేదు. ఇతను చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇతను అత్తగారి దగ్గర డబ్బు తీసుకుంటానికే పార్టీకి వచ్చాడు కదా? అవును సార్, కానీ అక్కడికి వచ్చిన తర్వాతే నేను బిజినెస్ చేయడానికి ఆవిడ డబ్బులు ఇవ్వరని తెలుసుకున్నాను. కానీ అదే సమయం మా అత్తగారికి నగలు గిఫ్ట్ చేశారు. అందుకనే నువ్వు కోపడి అత్తగారిని చంపేశావు. లేదు లేదు, నేను చెప్తున్నాను కదా, నేను చంపలేదు. నేను పార్టీలో ఆవిడతో మాట్లాడడానికి వచ్చాను, కానీ నేను ఆవిడతో మాట్లాడడానికి ముందే ఎవరు చంపేశారు. నో 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 మహేష్ గారు, నువ్వు మాట్లాడే మాటల్ని ఎవరైనా నమ్ముతారా? చెప్పు. ముందు నువ్వు ఆశా మేడాన్ని హత్య చేశావు, తర్వాత దినేష్ని వెతుక్కుంటూ వెళ్ళావు. అది కూడా ఏ ప్లేస్లో? అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ జరుగుతున్న ప్లేస్లో. లేదు 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 లేదు, వాళ్ళు నిందలు వేస్తున్నారు. నేను నిజంగా మాట్లాడడానికే వెళ్ళాను, నేను చంపలేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళుండొచ్చు కదా, ఇంటికైనా వెళ్ళొచ్చు కదా. సార్, ఆయనతో మాట్లాడడానికి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను. ఈలోపు ఆయన సైట్కి బయలుదేరి వెళ్ళిపోయారు సార్. సార్, అందుకే నేను సైట్కి వెళ్ళాను. బట్ ఎప్పుడు నేను సైట్కి వెళ్ళాను, అక్కడ నేను చూశాను సార్, కట్టులు వేసుకున్న ఒక భూతం అతన్ని నెట్టేసింది సార్. ఆశా మేడం దినేష్ సార్ని మమ్మీ అటాక్ చేసిందా? అవును సార్. పంకజ్, ఎవరో ఈ హత్య చేసి ఈ ఎగ్గిత్తు మమ్మీనే హత్యలు చేసి వెళ్ళిపోతున్నట్లు చెప్తున్నారు. బట్ తను మా ఫ్యామిలీ వెనుకాల ఎందుకు తిరుగుతున్నారు? సార్, డాక్టర్ నాకు చెప్పారు ఇటువంటి పాత గుడ్డ ఎక్కడా దొరకదని. సచిన్, సెంట్రల్ స్టేట్ ల్యాబొరేటరీ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. ఈ ప్లాస్టర్ ఎక్కడి నుంచి ఎలా దొరుకుతుందో తెలుసుకోవచ్చు. మ్యామ్, సిఐడి వాళ్ళు మిమ్మల్ని వెతుకుతూ వచ్చారు. డాక్టర్ చారు మీరేనా? మీకు ఫోన్ చేసింది నేనే. సరే చారు, దీని గురించి తెలుసా మీకు? ఓ మై గాడ్, ఇది మీకు ఎక్కడి నుంచి దొరికింది? దీన్ని మా ల్యాబ్ నుంచి దొంగిలించుకెళ్లారు. ఒకరిని సందేహించి పండ్ల నుంచి తీసేశాం. రండి. అయ్యో, ఇదొచ్చి అదే మమ్మీ కదా, ఈజిప్ట్లో ఉంటుంది. మరైతే ఇది నిద్రలో నడుచుకుంటూ వచ్చేసిందా? మీరు బాగానే తమాషా చేస్తున్నారు. జోక్ చేస్తున్నానా? ప్రతి సంవత్సరం ఈజిప్ట్ నుంచి రీసెర్చ్ చేయడానికి మమ్మీస్ని పంపిస్తారు. ఇవన్నీ 1500 సంవత్సరం పాతది. అయితే అది ఈ మమ్మీ గుడ్డ? అవును సార్, 5 మమ్మీలను కట్టేసిన గుడ్డలు కాను. మమ్మీస్ని సురక్షితంగా ఉంచడానికే నేనిక్కడ పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏమన్నారు? గుడ్డని దొంగిలించినందుకు డాక్టర్ని పంపించేశారా? మాకు కొంచెం డీటెయిల్ కావాలి. ఖచ్చితంగా సార్, నేనిస్తాను. ఇతనే సార్ మిస్టర్ గ్యాంగ్. ఇతన్ని పనిలో నుంచి తీసేశాం. మమ్మీ గుడ్డల్ని ఈయన దొంగలించారా లేదా అని కూడా తెలీదు. ఇక్కడ ఉండే మమ్మీసులనంతా ఈయనే చూసుకున్నారు. అలాగే సార్, ఈయనకొక పర్సనల్ అసిస్టెంట్ ఉండేది. అసిస్టెంట్ ఫోటో కానీ అడ్రస్ కానీ ఏదైనా ఉందా? ఆవిడ అతని పర్సనల్ అసిస్టెంట్. తన డీటెయిల్స్ ఇప్పుడు మా దగ్గర లేదు. సార్, 8 మంది పట్టీలు కనిపించకుండా పోయాయి. హంతకుడే మమ్మీగా మారి దినేష్ ఫ్యామిలీలో తిరుగుతున్నాడు. పూర్వి, ఖచ్చితంగా హంతకుడు దినేష్ని అటాక్ చేయడానికి వస్తాడు.
ఏమైంది డాక్టర్? నాన్నని ఉన్నట్టుండి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? ఇది చూడండి, ఇతని పరిస్థితి బాగా దారుణంగా ఉంది. ఇతన్ని ఆర్జీ హాస్పిటల్ అడ్మిట్ చేయలేదంటే ఇతను బతకడం కష్టం. ఇక్కడ ఎవరు లేరేంటి సార్? అదే కదా, బయట చూద్దాం. డాక్టర్ గారు చెప్పండి. అదే పేషెంట్ దినేష్ ఎక్కడా? ఆయనకి డిశ్చార్జ్ ఇచ్చేసాం కదా మేము. ఏంటి? అలా అయితే ఆయనకి నయం అయిందా? లేదు, ఆయన ఇంకా క్రిటికల్ గానే ఉన్నాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి మాపై నమ్మకం లేదు. ఇక ట్రీట్మెంట్ చేయకుండా వెళ్ళిపోయారు. సో వాళ్ళు వేరే ఒక డాక్టర్ కి ఫోన్ చేశారు. అలా ఇక్కడ నుండి వేరే హాస్పిటల్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఏ హాస్పిటల్? ఆర్జీ హాస్పిటల్. ఆర్జీ హాస్పిటల్. దాని నెంబర్ ఉంటుందిగా మీ దగ్గర? రిసెప్షన్ లో అడిగి చెప్తా. కొంచెం అడిగి రండి, చెప్పండి. మనం వెళ్దాం. హలో, ఆర్జీ హాస్పిటల్. నేను ఏసీపీ ప్రతిమను మాట్లాడుతున్న సిఐడి. మీ హాస్పిటల్లో ఇప్పుడే ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు, దినేష్. అతని పేరు దినేష్. ఎవరు అడ్మిట్ అవ్వలేదా? పని అయిపోయింది బాస్. బాణం దూసుకు వస్తుంది. మీరు టార్గెట్ కరెక్ట్గా పెట్టండి. ఇదేంటి పొగొస్తుంది? అరే, నేను ఊపిరి బండి ఆపండి. అరే బండి ఆపండి ప్లీజ్. అరే నేను శ్వాస తీసుకోలేకపోతున్నా. బండి ఆపండి. అరే అరే పొగ ఎక్కువగా వస్తుంది. ఏంటి, నీ జీవిత లక్ష్యం నెరవేరిపోయిందా? అవును, 10 సంవత్సరాలుగా దీనికోసమే నేను కాచుకో ఉన్నాను. అక్కడ చూడండి, ఈరోజు నా కల నెరవేరింది. లేనే లేదు. సిఐడీస్ ఉండగా నేరస్తుల కలలు నెరవేరవు. సిఐడియా? ఏంటి డాక్టర్ గ్యాన్? చేసేది డాక్టర్ ప్రొఫెషన్, కానీ మనిషివేమో నేరస్తు. చూస్తున్నారేంట్రా, అన్నని కాల్చిపడింది. ప్రాణాలతో ఉన్నారు, కానీ అందరూ స్పృహలో లేరు. స్పృహ రావాల్సిందే. నువ్వా? ప్రాణాలతో ఉన్న వాళ్ళని మమ్మించేసావా? ఇప్పుడు నిన్ను కూడా నేను మమ్మించేస్తాను. నేరస్తుల్ని మమ్మీలుగా మార్చే పని మేం కూడా చేస్తాం. నేను కావాలనే దినేష్ సెక్రటరీగా చేరాను. ఎందుకంటే మా అన్న చావుకు పగ తీర్చుకోవడానికి. అందుకనే నేను మమ్మీగా మారి ఇతని బిల్డింగ్ లో ఉన్న పని వాళ్ళ మీద అటాక్ చేశాను. వాళ్ళు మమ్మీ ఉందని భయపడ్డారు. నువ్వు గుణాలు ఒక చెల్లెలువా? నీ నోటితో మా అన్న పేరు చెప్పద్దు.
ఒక కాలంలో అతనికి నిజమైన స్నేహితుడిగా ఉన్నావు కదా, కానీ నువ్వు అతన్ని ఏం చేశావు? మీ ఇద్దరు డబ్బు సంపాదించడానికి బయట ఊరు వెళ్లారు కదా సార్. ఇతనికి హఠాత్తుగా అక్కడ ఒక మమ్మీ దొరికింది. అది గవర్నమెంట్ దగ్గర ఇద్దామని మా అన్న ఇతనితో చెప్పినప్పుడు అతను ఈ విషయాన్ని వినలేదు సార్. అది మాత్రమే కాకుండా ఇక ఈ దినేష్ అది మార్కెట్లో అమ్మటానికి ప్రయత్నించాడు. సార్ ఆ విధంగా ఏమి లేదు. సార్ కూర్చో. పోలీసుల దగ్గరికి వెళ్తా పునాలని నా దగ్గర చెప్పినప్పుడు నేను చంపేసి వాడిని అక్కడే పాతి పెట్టేశా. మమ్మీ నమ్మి డబ్బున్నయ్యా. ఆహా, చాలా గొప్ప పని చేశావు. డబ్బు కోసం ఫ్రెండ్షిప్ని గొయ్యి తవ్వి కప్పెట్టావు. సార్ నేను పెద్ద తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించండి. ఒక్క విషయం క్లియర్గా తెలుస్తోంది, ఎందుకు నువ్వు నటాషాని పనిలో పెట్టుకున్నావో. ఎందుకంటే నువ్వు కుణాల్ సిస్టర్ని చూడనే లేదు. కానీ ఒక్క విషయం అర్థం కాలేదు, డాక్టర్ గ్యాన్ వీటన్నిటికీ నువ్వెలా సపోర్ట్ చేసావు? అదా సార్, ఇదంతా డబ్బు కోసం చేశాను. డబ్బు కోసం నేరస్తులతో కలిసిపోయావా? నటాషా, మీ బ్రదర్ని చంపింది వీడే అన్న విషయం నీకెలా తెలిసింది? చాలా రోజుల వరకు అన్న దగ్గర ఏ సమాచారం రాలేదు. అప్పుడు తెలుసుకోవటానికి నేను వీళ్ళింటికి వెళ్ళాను. అక్కడే నేను విన్నాను, ఇతను తన భార్యతో చెప్తున్నాడు మా అన్నని ఎంత దారుణంగా చంపాడనేది. మట్టిలో పూడ్చిపెట్టింది కూడా చెప్పాడు. ఆశాకి ఈ విషయాలన్నీ ముందే తెలుసు, అందుకే తనని చంపడానికి కొంచెం కూడా సందేహించలేదు. ఇంకా సంకోచిస్తావు, అందరూ కూడా అనుభవిస్తారు. ఎందుకంటే చట్టం నీకు కఠిన శిక్షను విధిస్తుంది. అది ఉరి కూడా కావచ్చు.